కార్ కొనేటప్పుడు మనం ఎక్కువగా ఎమోషన్తో డెసిషన్ తీసుకుంటాం. అతనికి ఉంది నాకు కూడా కావాలి అనుకుంటాం. కానీ ఇలా బడ్జెట్కు మించి కొనేస్తే తర్వాత ఈఎంఐ భారంగా మారుతుంది. అందుకే ఒక సింపుల్ ఫార్ములా 20-4-10 రూల్. ఫస్ట్ది, కారు ధరలో కనీసం 20% డౌన్ పేమెంట్ ఇవ్వాలి. ఇలా చేస్తే లోన్ అమౌంట్ తక్కువ అవుతుంది, ఇంట్రెస్ట్ కూడా సేవ్ అవుతుంది. సెకండ్ది, లోన్ 4 సంవత్సరాలు దాటకూడదు. ఎక్కువ కాలం తీసుకుంటే ఈఎంఐ తక్కువగా కనిపిస్తుంది కానీ మొత్తం ఇంట్రెస్ట్ చాలా పెరుగుతుంది. థర్డ్ది, మీ మంత్లీ శాలరీలో 10% కంటే ఎక్కువ ఈఎంఐ ఉండకూడదు. ఇదే మీ ఫైనాన్షియల్ సేఫ్టీ. ఫర్ ఎగ్జాంపుల్, మీ మంత్లీ శాలరీ 1 లక్ష రూపాయలు అయితే ఈఎంఐ 10,000 లోపే ఉండాలి. అంటే మీరు సేఫ్గా 7 నుంచి 8 లక్షల బడ్జెట్లో కారు తీసుకోవాలి. ఉదాహరణకు మారుతి సుజుకి బలెనో లేదా టాటా పంచ్. ఒకవేళ 2.5 లక్షలు మీ మంత్లీ శాలరీ అయితే 25,000 వరకు ఈఎంఐ ఉంటుంది. అప్పుడు 15 నుంచి 18 లక్షల బడ్జెట్లో హుండాయ్ క్రెటా లేదా టయోటా అర్బన్ క్రూయిజర్ లాంటి కార్లు కంఫర్ట్గా కొనొచ్చు. ఒకవేళ మీ మంత్లీ శాలరీ 5 లక్షలు అయితే ఈఎంఐ 50,000 వరకు ఉండొచ్చు. అప్పుడు మీరు టయోటా ఫార్చునర్ లేదా BMW 2 సిరీస్ వంటి ప్రీమియం కార్స్ గురించి ఆలోచించవచ్చు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, కారు కొనడం అంటే ఈఎంఐ మాత్రమే కాదు, ఫ్యూయల్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ అన్నీ కలిపి నెలకి ఇంకా 5 నుంచి 10% వరకు ఖర్చు వస్తుంది. అది కూడా ముందే ప్లాన్ చేయాలి. గుర్తుంచుకోండి, కారు కొనడం స్టేటస్ కోసం కాదు, మీ లైఫ్ని స్ట్రెస్ ఫ్రీగా ఉంచేలా ప్లాన్ చేసుకొని కొనడం నిజమైన స్మార్ట్ డెసిషన్. ఇంతకే మీరే కారు వాడుతున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.